తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి సుప్రియ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తున్నాయి. ఈ వర్షాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏంటి? అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2 రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయనే చెప్పాలి. ఇక వర్షానికి రోడ్లని కూడా పలు జిల్లాలో జలమయం అయ్యాయి. కురిసిన వర్షానికి చెరువులు కుంటలో నిండి కుంటలా మారుతున్నాయి. లోతటి ప్రాంతాల ప్రజలకు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇక వరద నీళ్ళలో ఇళ్లకు చేరిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ కేంద్ర హెచ్చరించింది. ఇక నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారులు అయితే అప్రమత్తమై అయితే అన్ని ఏర్పాట్లు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా అనవసరంగా బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు అయితే పదే సూచిస్తున్నారు. దానితో పాటు చూస్తే అయితే ఇక 19 జిల్లాలతో పాటు హైదరాబాద్ కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం. ఇక ఈ రోజు హైదరాబాద్ లో కూడా చూస్తే అయితే మధ్యాహ్నం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీనితో ఆఫీసర్స్ నుంచి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక పాత భవనాలు పోల్స్ దగ్గర నించోవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఈ రోజు రేపు అయితే తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ కి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా మనం నగరంలో చూసినప్పటికీ కూడా జంట జలాశయాలు అయితే జలమయం అయినాయి. అయితే దీనికి తోడుగా చూసినప్పటికీ కూడా ఇటు లోతట్టు ప్రాంతాలవన్నీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే నార్సింగ్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిహాక ప్రాంతాల పరిసరాల వాళ్ళని కూడా సేఫ్ జోన్ కి అయితే తరలిస్తూ ఉన్నారు. ఇంకా దీనితో పాటు ఈ 19 జిల్లాలతో పాటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అయితే మరికొన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ ని మాత్రం ఇటు వాతావరణ శాఖ కేంద్రం అయితే జారీ చేసింది. సోనియా, ఇప్పటి వరకు చూస్తే కూడా మనం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికైతే వర్షం మొదలైంది. ఇక హైదరాబాద్ లో చూస్తే కూడా మనకు మొత్తం మేఘావృతమైనట్టు కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.